మనం ఈరోజు ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు, అధిదేవత రుద్రుడు, రాస్యాధిపతి బుధుడు. 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. యోని ఆడకుక్క, గణం మానవ గణం, నాడి ఆదినాడి, గుణం తమో గుణం, జనన దోషం లేదు, బాలారిష్టం లేదు. రత్నం గోమేధికం ధరించాలి. రుద్రాక్ష అష్టముఖి. అదృష్ట సంఖ్యలు 2, 4, 5, 6. అదృష్ట వారములు ఆది మంగళ బుధవారములు. ఆరాధించవలసిన దేవతలు శివుడు మరియు కనకదుర్గ. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అధినాయక గ్రహము రాహువు, జంతు సంకేతము ఆడకుక్క, గుర్తు తల. సాధారణంగా తల మెదడుని, బుద్ధిని, ఆలోచనను, వివేకాన్ని సూచిస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారు చురుకు తెలివితేటలు కలిగి ఉంటారు. వీరి కొన్ని పరిమితులకి లోబడి ఉంటారు. ఈ తెలివితేటలు అతిగా మారకుండా దూకుడుకు కళ్ళం వేసే సరియైన వ్యక్తి అంటే ఫ్రెండో, జీవిత భాగస్వామి సహకారం తీసుకోవడం అవసరం. విచిత్రంగా రాహు అంటేనే మొండెం లేని తల కలవాడు. వైదిక విషయాలలో చిన్న మెదడును పాముతల అంటారు. దీనికే యోగశాస్త్రంలో అంతః చేతనము అనగా సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఈ నక్షత్రం వారికి ప్రాపంచిక విషయాల కంటే పారలౌకిక చింతన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ రోజు వాస్తవం అనిపించింది రేపు మాయగా కనిపిస్తుంది. ఇవాళ సత్యం రేపటి మిథ్య కావచ్చు. అందువల్ల వీరి దృష్టిలో వాస్తవాలు, బంధాలు ఎప్పటికప్పుడు మారిపోతాయి. వీరు కలలో ఉన్నట్లు మిగతా వారికి అనిపిస్తుంది. ఈ నక్షత్రము మిథున రాశికి సంబంధించినది కావడంతో దీని అధిపతి బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భావ ఆవేశాలు, తెలివితేటలు ఎక్కువగానే ఉంటాయి. వీరి ఆలోచన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. మరో కోణంలో వీరికి ఆలోచనలే తప్ప అనుభూతులు పట్టవు. ఎంతో సన్నిహితులైన వారితో అనుభూతులు పంచుకోరు. ఆరుద్ర అనే మాటకు కన్నీటి చుక్క అని అర్థం ఉంది. అందుకే వీరికి కనిపించని కన్నీరు, వినిపించని బాధలు ఉంటాయి. ఆరుద్ర వారికి ఆశలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో ఏదో సాధించాలని, అది కూడా వీలైనంత త్వరగా సాధించాలని, ఎంతో ఎదిగిపోవాలని ఆరాటపడతారు. ఈ కోణంలో వీరు మనసు, మమత, ప్రేమ, ఆదర్శం వంటి విషయాలని పట్టించుకోరు. వీరి ఆశయాలను వ్యతిరేకిస్తే ఎవరితోనైనా తెగ 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 తెగింపులు చేసుకుంటారు. అయితే ఎంత చేసినా, ఎంత సాధించినా జీవితంలోనే కాదు, దాంపత్యం, స్నేహం, బంధుత్వం, సోదర సోదరీలు, సంతానము అన్నిటిలోనూ అసంతృప్తి తప్పదు. శాస్త్ర నిర్వచనం అనుసరించి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన ఎక్కువ ఆకలి, వేడి శరీరం కలవాడు, కాంతి గలవాడు, బంధుప్రియుడు, క్రోధి, కృతజ్ఞుడు మరియు దయావంతుడు అగుతారని చెప్పబడింది. ఆరుద్ర నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి లక్షణాలు. మొదటి పాదము. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి కృపాంశ అనే పేరు ఉంది. పూర్వాచార పరాయణత, దైవభక్తి, పెద్దలపై గౌరవము ఉంటుంది. వీరు పనిచేస్తున్న రంగంలో నేర్పు కలిగి ఉంటారు. రెండవ పాదము. ఈ పాదానికి అధిపతి శని. దీనికి తస్కరాంశ అనే పేరు ఉంది. కలహ ప్రియత్వం, క్రూర బుద్ధి, కీచు గొంతు ఉంటాయి. ఇతరులను ఇబ్బందుల పాలు చేసి సంతోషపడే బుద్ధి వీరికి ఉంటుంది. మూడవ పాదం. ఈ పాదానికి అధిపతి శని. దీనికి ఉగ్రాంశ అనే పేరు ఉంది. వీరిది క్రూర బుద్ధే. శుచి, శుభ్రతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కొన్ని దశాంతర్దశలలో అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది. నాల్గవ పాదం. ఈ పాదానికి అధిపతి గురుడు. దీనికి ఉత్కృష్టాంశ అనే పేరు చెప్పబడింది. మిశ్రమ జీవనము, ధార్మిక కార్యక్రమాలపై ఇష్టత, ఆచార వ్యవహారములు పాటించడం, గౌరవంగా జీవించడం వంటివి చేస్తారు. మిత్రులు ఎక్కువగా ఉండరు. అయితే ఈ నక్షత్రానికి అధిదేవత రుద్రుడు.
రుద్రుడు అంటే శివుని నుండి వచ్చిన అసురుడు, లేదా కోపం, ఉరుములు, మెరుపులు, సుడిగాలులు రుద్రుడే అధిపతి. ఏదైనా నాశనం చేసే తత్వం ఈ నక్షత్రాన్ని. బలమైన గ్రహాలు ఈ నక్షత్రంలో ఉంటే ధైర్యం, సాహసాలకు, వినాశానికి కారణం అవుతాయి. వీరు వేరే తీరులో ఆలోచిస్తారు. అందరిలాగా ఆలోచన, వ్యవహార శైలి వీరికి ఉండదు. వేరే రూట్లో ఆలోచిస్తారు. మ్యాజిక్, మెస్మరైజింగ్, రీసెర్చ్ ఇలాంటి తత్వాలు ఈ రుద్రుడికి ఉంటాయి. వీరికి ఎక్స్పెక్టేషన్ ఉండదు, అలాగే కోరికలు కూడా ఉండవు. ఒకవేళ దశమాధిపతి ఈ ఆరుద్ర నక్షత్రంలో అఫ్లిక్ట్ అయితే కెరియర్లో గుర్తింపు ఉండదు. ఒకవేళ చతుర్థాధిపతి ఈ నక్షత్రంలో అఫ్లిక్ట్ అయితే ఇల్లు ఉండదు, తల్లి ఆరోగ్యం, అలాగే తల్లితో సత్సంబంధాలు బాగుండవు. వీరు ఎప్పుడు సంచారం చేస్తుంటారు. ఆరుద్రలో గ్రహాలు అఫ్లిక్ట్ అయితే రివెంజ్ మరియు కోపానికి కారణం అవుతాయి. ఆరుద్ర నక్షత్రంలో సప్తమాధిపతి ఉన్న, సప్తమంలో రాహు ఉన్న అందమైన భార్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సడన్ గా వివాహం అయ్యే సూచనలు కూడా ఉంటాయి. సో ఇదండి ఆరుద్ర నక్షత్రం వారి యొక్క లక్షణాలు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.